ఏం లక్ష్మి చల్లగాలికి పార్క్ వస్తావా? మనసేం బాగాలేదు మహిత, అందుకే అట్లా పక్కన గుడికి వచ్చింది. ఏమైంది లక్ష్మి? మా ఆయన ప్రవర్తన రోజు రోజుకి చాలా మారిపోతుంది. అసలు నన్ను ఒక భార్యలాగా చూడట్లేదు, ఒక శత్రువును చూస్తున్నట్టు చూస్తున్నాడు మహిత. మా ఆయన చాలా మారిపోతున్నాడు మహిత, నా దగ్గర ఏదో దాస్తున్నాడు. మా ఆయనకి అక్రమ సంబంధం ఉందేమో అని భయంగా ఉంది మహిత. మీ ఆయనతో నువ్వు ప్రశాంతంగా మాట్లాడి చూసినావా? చాలాసార్లు ట్రై చేసిన మహిత, కానీ అవాయిడ్ చేస్తున్నాడు. ఒకసారి మీ అత్తయ్యకి చెప్పి చూడు, తను ఒక ఆడదే కదా, నీ బాధను అర్థం చేసుకుంటుంది. అత్తయ్య, రోజు రోజుకి మీ అబ్బాయి ప్రవర్తన మారిపోతుంది అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది. ఏంటి మారిపోతున్నాడా? ఏ విషయంలో? మీ అబ్బాయికి అక్రమ సంబంధం ఉందేమో అని నాకు అనుమానంగా ఉంది అత్తయ్య. ప్రతిదానికి అనుమానం పడకూడదమ్మా. అట్లా చాలా సార్లు నన్ను నేనే ప్రశ్నించుకున్నాను అత్తయ్య, ఆయన నేను నిజంగానే అనుమానిస్తున్నానా అని. కానీ ఏదో జరుగుతుంది అత్తయ్య, అది మీరే కనుక్కోవాలి. అందుకే మీ సహాయం కోసం వచ్చినాను మీ దగ్గరికి. నా కొడుకు గురించి, నా పెంపకం గురించి నాకు బాగా తెలుసు. నా బాధ నీకు అర్థం కదా? నువ్వు ఒక ఆడదానివే కదా. ఏందే ఏమో బాగా అరుస్తున్నావు? వీరా, చెప్పమ్మా. అరే నీ భార్య అనుమాన పడుతుందిరా, ఎవరితోనో తిరుగుతున్నావట. అవునే, నేను మగోన్నే 10 మందిని పెట్టుకుంటా. ఇంకోసారి ఇట్లా మాట్లాడినావు అనుకో, మెడ పట్టుకొని బయటికి గెట్టేస్తా. ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో. బాగా చెప్పినవురా, మంచిగా చెప్తే మాట వినరు. ఏం లక్ష్మి అర్జెంట్ రమ్మన్నావు? మీ అత్తయ్యతో మాట్లాడినావా? మాట్లాడాను మహిత, అయినా ఏం ప్రయోజనం లేదు. అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుని నన్ను మా ఆయనతో ఇంకా దూరం పెట్టేసింది. నాకు అసలు ఏం చేయాలో అర్థమే కావడం లేదు మహిత. అయ్యో లక్ష్మి, బాధపడద్దు. నువ్వు అన్ని ప్రయత్నాలు చేసినావు. మన జాతకాల్లో ఉండే దోషాలు, గ్రహ దోషాల ప్రభావం వల్ల కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. నీకు తెలుసు కదా, లాస్ట్ ఇయర్ నా జీవితంలో కూడా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మన ఫ్రెండ్ సునీత నాకు ఒక పరిష్కారాన్ని చూపించింది తెలుసా? అవునా? ఏం పరిష్కారం చెప్పింది మహిత? అంకలమ్మ పరమేశ్వరి జ్యోతిషాలయం గురూజీ భీమరాజ్ గారి గురించి చెప్పింది. ఈయన భార్యాభర్త సమస్యలు, అక్రమ సంబంధాలు, ప్రేమ, వివాహము, కుటుంబ కలహాలు, గ్రహ దోషాలు, జాతక సంబంధిత ఇబ్బందులు, ఎలాంటి సమస్యలకైనా పరిష్కారాన్ని చెప్తారు. నేనైతే నమ్మకంగా ఆయన కాల్ చేశాను. నా సమస్య తీరిపోయింది లక్ష్మి. మన ఫోటో, పేరు, వివరాల ఆధారంగా అంజనం వేసి చూస్తారు. అంజనం ఖర్చు కేవలం 501 రూపాయలు మాత్రమే. నేను కూడా గురూజీకి నమ్మకంతో కాల్ చేస్తాను మహిత. మళ్ళీ నా సంసారాన్ని నిలబెట్టుకుంటా. ప్రతి సమస్యకు ఒక సమాధానం ఉంటుంది, ప్రతి సమస్యకు ఒక దారి ఉంటుంది. ఆ దారి కనిపించే వరకు మనం ఆశని కూడా కోల్పోకూడదు.